హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు. బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారండి? మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారండి అందరూ? మా సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. పొద్దున్నే లేస్తే ఏదో ఒకటి పరోట నిద్రలేసి బట్టలు నానబెట్టుకోవటం, అంట్లు కడుక్కోవటం, పాచి చిమ్మటం, కళ్ళాపు చల్లటం ఏదో ఒకటి ఉంటుందండి పని. ఇప్పుడు బట్టలు నానబెడుతున్నాను ప్రస్తుతానికి. ఇద్దరు బట్టలు పొద్దున్నే నానబెట్టుకున్నానండి. బట్టలన్నీ నానబెట్టేసేసి సరిపేసి బయట నుంచి ఒక మంచినీళ్ళు ఒక బకెట్ తీసుకొచ్చి పోసి నానబెట్టేసాను అనమాట బట్టలన్నీ. గంటలన్నీ బయటేసి నీళ్ళు చల్లి పెట్టానండి. ఇంకా అంట్లు కడుక్కున్నామని. అంట్లు అయిన తర్వాత మళ్ళీ బట్టలు ఉతుక్కోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఉంటుందండి. ఇంకా మళ్ళీ కల్లాపు ముగ్గు, మళ్ళీ పాలు వస్తే పాలు పోయించుకోవటము. ప్రస్తుతానికి గుడ్డలు నానబెట్టేసి అంట్లు కడుగుతున్నాను అనమాట. మాకు ఇద్దరమైనా చాలా వస్తాయండి అంట్లు, తక్కువేమి రావు. బోల్డ్ అంట్లు ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి, అందుకని ముందు అంట్లు కడుగుతున్నా, తర్వాత బట్టలు ఉతుక్కుందాంలే అని. మళ్ళీ ఆయన ఏం చేయమంటే అది, కాఫీ పెట్టమంటే కాఫీ పెట్టాలి, లేకపోతే వాకిలి ఉడిచి కల్లాకి వెళ్తాను, ఏం చేస్తాను ఈ అంట్లు అయినాక. నిద్ర లేస్తే 9-10 దాకా అలా మళ్ళీ నేను లైవ్ పెట్టుకునేదాకా ఏదో ఒకటి సరిపోతానే ఉంటుందండి పని. వంట, ఇల్లు చిమ్మటం, ఇల్లు తుడుచుకోవటం, పూజ చేసుకోవటం, ఇవన్నీ చాలా పని ఉంటుంది. రాత్రిపూటే మొత్తం బయట వేసేసి బాగా అన్నిట్లో నీళ్లు పోసి పెడతానండి. ఈ ఎండలకి ఎండిపోతాయి అన్నమాట. విపరీతమైన ఎండలు వేస్తున్నాయి కదండి, మామూలుగా వేయట్లేదుగా ఎండలు. నేను పడుకోబోయేటప్పుడు 10 అట్లా చేస్తాను అనమాట. అన్నీ బాగా నాని ఉంటాయి అన్నమాట. పైన ఎంగిల్ నీళ్ళన్నీ పారబోసేసి కడిగేసి మళ్ళీ పోసి పెడతాను అనమాట పడుకోబోయేటప్పుడు. రైస్ కుక్కర్ గిన్నెలు, కూర గిన్నెలు, పాల గిన్నెలు చాలా ఉంటాయి అన్నమాట. నీళ్ళు ఉప్పు నీళ్ళు అండి మాకు. ఎంత శుభ్రంగా కడిగినా కొంచెం ఆరితే తెల్ల పొడి వచ్చినట్టు వస్తాయి అంట్లు పైన. మంచినీళ్ళతో కడిగిన రోజు తలతల మెరిసిపోతూ ఉంటాయి. ఉప్పు నీళ్ళతో కడిగిన రోజు నువ్వు ఎంత బాగా రుద్ది కడిగినా కూడా ఎంతో కొంత తేడా అన్నమాట. మరి ఎందుకోనో అంట్లు. ఎంతైనా రుద్ది కడగండి చేయిబెట్టి, నచ్చట్ల అంట్లు మాత్రం. ఏం చేస్తాం మరి, మంచినీళ్ళేమో బారు గడగాలంటే దొరకవు, ఉప్పు నీళ్ళే అన్నీ. ఇంకా ఆడితోనే కడుగుతున్నాం. అవి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మంచినీళ్ళు దొడ్లోకి మోసుకొని కడుగుతానండి మంచినీళ్ళతో, లేకపోతే ఇక ఆ నీళ్ళతోనే కడుగుతూ ఉంటాను అనమాట. మంచినీళ్ళతో కడిగిన రోజు చూసుకోబుద్ది అయితే అంట్లు శుభ్రంగా తల మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. శుభ్రంగా పాల గిన్నెలు చాలా వస్తాయి అన్నమాట. అదే షింక్ ఉండా కూడా ఎప్పుడు షింక్ దగ్గర కడుక్కోవచ్చు అండి. ఇంట్లో షింక్ లేదు, అందువల్ల అన్నీ ఒక్కసారి వేసుకొని కూర్చొని కడుక్కోవాల్సిందే. ఇంకెక్కడ కడిగే మార్గం కూడా లేదు.
అందువల్ల కూడా మొత్తం వేసి పెట్టి ఒకేసారి కడుక్కుంటాను అనమాట, అన్నిసార్లు తిరగలేక. కాఫీలు పెట్టే రోజు 2-3 సార్లు కాఫీలకే వస్తాయండి. కాఫీ గిన్నెలు, కాఫీ గ్లాసులు, కప్పులు అయ్యే వస్తాయి అన్నమాట మరన్నీ. నేను పొలం మానేసేసానండి, నిమ్మ తోటకి వెళ్ళటం. మోకాళ్ళ నొప్పులు వచ్చిన కాడి నుంచి నేను మానేసాను అనమాట. అందుకే ఇంట్లో పనే కాబట్టి నిదానంగా చేసుకుంటూ ఉంటాను అనమాట. పొలం వెళ్ళినప్పుడు హడావిడిగా తిరిగేదాన్ని పొలం. ఇప్పుడు హడావిడి లేదులేండి, నిదానంగా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటాను, సర్దుకుంటూ ఉంటాను రోజు కాస్త. అప్పుడల్లా మరీ చాలా బాధపడ్డానండి, ఇంట్లో చేయలేక సర్దుకోలేక మళ్ళీ పొలం పరిగెత్తాల్సి వచ్చేది. అప్పుడు మాత్రం కాస్త ఇబ్బందిగానే అనిపించేది. ఇప్పుడేం లేదండి, ఇప్పుడు ఎంత వీడియోలు చేసుకున్నా లైవ్లు పెట్టుకున్నా ఇంటికాడే ఉంటాను కాబట్టి తేప నిదానంగా సర్దుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకా అంట్లు గడగటం అయిపోయిందనమాట. ఇంకెన్ని లేని ఇంకా 2-3 ఉన్నాయి, మొత్తం కడిగేసేసి అంట్లన్నీ. అంట్లు బట్టలు అయిపోతేనే సగం పని అయిపోయినట్టు ఉంటుందండి ఇంట్లో. అది పెద్ద దిగులు. అయ్యో ఇంకా అంట్లు కడుక్కోవాలా, గొడ్లు ఉతుక్కోవాలా, పొద్దున్న లేచిన కానీ ఈ రెండు అయిపోయినాయి అంటే సగం పని అయినట్టు ఉంటుంది ఇంట్లో. ఇంకేముంది, వంటే కదా. ఇళ్ళు చూసుకొని పూజ చేసుకొని లైవ్ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుకుంటా కూడా వంట చేసుకుంటాను అనమాట. బామ్మగారు చేసుకోండి మేము చూసుకుంటూ ఉంటాం అంటారు. వాళ్ళందరూ చాలా అభిమానంగా ఉంటారండి, బాగా ప్రేమగా ఉంటారు. వంట చేసుకోండి బామ్మగారు మేము చూసుకుంటూ ఉంటాం లైవ్ అంటారు అనమాట. అందుకే అదొక ధైర్యం అన్నమాట నాకు. పని అయిపోతే వాళ్ళతో మాట్లాడుకుంటా కూడా వంట చేసుకోవచ్చు అనే ధైర్యం అనమాట. ఇంకా అక్కడ బండ్లు కడిగేసేసి నీళ్ళు పోసి బండ్లు కడిగేసి బట్టలు ఉతకాలేమో. ఇంకా మధ్యలో కాఫీ అడిగితే అయినా కాఫీ ఇవ్వాలి, లేకపోతే పని అయిపోతూ ఉంటుంది. అంట్లు కడగగానే బండ్లన్నీ శుభ్రంగా కడిగేస్తే ఆడ ఫ్రీ అయ్యిద్ది బట్టలు ఉతుక్కోవటానికి, లేకపోతే అక్కడక్కడే ఉండి రోతగా ఉంటుంది అనమాట. బట్టలు పెట్టేస్తున్నాయి అమ్మటే. ఇంకా అంట్లు అయిపోయినాయి, బట్టలు ఉతికేస్తున్నాను అనమాట. ఆయనకు కూడా ఏదన్నా మరీ నీళ్లు కట్టినప్పుడు అప్పుడైతేనే మురికి ఉంటాయి కానండి, లేకపోతే ఆయనవి కూడా పెద్ద మురికి ఉండవు అనమాట, శుభ్రంగానే ఉంటాయి. బాగా నానితే సరుకులో శుభ్రంగా పోతాయి అన్నమాట మురికి. ఇంకేం చేస్తున్నారండి మీరందరూ, ఏం చేస్తున్నారు కబుర్లు? మీరు కూడా ఈ వీడియో చూసి బామ్మగారు చూడండి ఎలా చేస్తున్నాను అనుకుంటారా అండి? నన్ను పనంతా ఎలా చేస్తుందో చూడండి బామ్మగారు అనుకుంటారా? ఎట్ట చేసినా ఏమీ ఫీల్ అవ్వకండి, బాగానే చేస్తుందిలే బామ్మగారు అనుకోండి, అంతే కదా. బట్టలు ఉతుకుతాను, అంట్లు కడుగుతాను, వాకిళ్ళు ఊడుస్తాను, కళ్ళాపు చల్లుతాను, ముగ్గేస్తాను, అన్నీ చేస్తానండి ఓపికగా. ఎప్పుడో కానీ బద్దకిచ్చేది, మొత్తం పనులన్నీ చేసుకుంటా. ఖచ్చితంగా నాకు గంట పట్టుద్దండి అంతే, పని అంతా చేసుకుంటే. ఇంట్లో పని అంతా కూడా గంట పట్టుద్ది పొద్దున పూట, వంటతో సహా కూడా అయిపోద్ది గంటలో. అయితే అదేనండి, కొంచెం హుషారుగా ఉండాలి, యాక్టివ్గా. హుషారు లేని రోజు ఏదో చేశానులే అన్నట్టుగా చేస్తాను అనమాట. ఉదానమ్మటొకటి చేస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆయనేమో తోటలోకి వెళ్ళి పొద్దున్నే టిఫిన్ టయానికి వచ్చేస్తూ ఉంటాడు అనమాట, నీళ్లు చూసుకొని. ఈ లోపల ఆయన వచ్చేటప్పటికి నేను ఈ పనులు చేసుకొని టిఫిన్ చేసి రెడీగా ఉంటా.
9:30 ఆ టయానికి వస్తాడనమాట. 10 ఒకరోజు 10 కూడా అయిపోద్ది. ఇక నేను తినేసి ఆయనకు ఉంచుతానమాట. ఎక్కువ ఉండేవి అనుకుంటానండి ఆ రోజు. గుడ్డలు ఎక్కువ ఉండేవి, టవళ్ళు కొంచెం ఎక్కువే ఉండేవి, బట్టలన్నీ బాగుతున్నాను అనమాట. టవల్స్ దుప్పట్లు అయితే బాగుతా, మిగిలినవి అయితే బ్రష్ కొడతా అంతే. టవల్ వచ్చినా దుప్పటి వచ్చినా బాగుతానండి. ఇక 2 టవళ్ళు వచ్చినాయి అనుకుంటా, అది కూడా బాధేసి జాడించాలన్నమాట. ఇక మరీ ఎక్కువ బాధాలంటే అక్కడక్కడే అటే డోర్ల మీద వాటి మీద పడతాయని భయం అండి నీళ్ళు. అందుకని ఎక్కువ బాధేది పెట్టుకోను నేను, తక్కువగానే బాదుతానమాట గుడ్డలు. ఇంకా బిందెల్లో నీళ్ళు బకెట్లో పోసుకొని జాడించాలన్నమాట. ఇక అవన్నీ నీట్గా 2 పోసుకుంటే కానీ మొత్తం జాడించుకోవడానికి వల్ల కాదు. వరుస పెట్టి ముందు ఒక బకెట్లో తర్వాత ఒక బకెట్లో 2 పోసేసుకుంటే ఈజీగా జాడించుకోవచ్చు అనమాట. అట్లా గుడ్డలు జాడించడానికి మాత్రం బాగానే ఉంటాయండి. మళ్ళీ నీళ్ళు అంట్లకే బాగోవు, ఎందుకోనో తెల్లగా వచ్చేస్తాయి. గుడ్డలకి ఎక్కువ పోస్తే బాగానే ఉంటాయి జాడించడానికి, తేటగానే ఉంటాయి అన్నమాట ఎక్కువ నీళ్ళు పోసి జాడిస్తాయి. ఇంక పాలు తీసుకొస్తే కాఫీ పెట్టుకోవచ్చు అనమాట. అంట్లు గుడ్లు అయ్యే టయానికి తెస్తుంది ఎక్కువగా పాలు. రాత్రిపూట ఎండా కూడా తాగడండి. ఫ్రెష్ పాలతో పెట్టుకుందాంలే, వద్దు పెట్టబాగా అంటాడు. లేకపోతే రాత్రిపూట పాలు కూడా ఉంటాయి అన్నమాట కొంచెం. అందుకే నా వచ్చేదాకా ఎదురు చూసి ఆమె తెచ్చినాకే పెట్టుకుంటాం అన్నమాట కాఫీ. ఈ యూట్యూబ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత సరిపోతుందండి నాకు కూడా. ఇవాళ ఏం వీడియో పెడదామా, రేపు ఏం వీడియో పెడదామా, ఇదే ఆలోచన ఉంటుందండి. పని తర్వాత వీడియోలు పెట్టుకోవటం, తర్వాత లైవ్ పెట్టుకోవటం, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట జాసగా. ఇంక ఏ జాస ఉండదు, ఎవరితో మాట్లాడితే మళ్ళీ టైం చాలదేమో అని అన్నట్టు అయిపోయిందనమాట ఇప్పుడు పరిస్థితి. పొలం పళ్ళుకి వెళ్ళి వచ్చినప్పుడు అంతే, ఇప్పుడు యూట్యూబ్ పెట్టినాక అంతేనండి. టైము పని ఇంకంతే. ఎప్పుడన్నా ఖాళీ దొరికితే కాసేపు బయట కూర్చుంటాము. అందరూ ఉంటారనమాట బయట, పక్కన ఇళ్ళల్లో. ఏంది బామ్మగారు బయటకే రావట్లేదని అంటారు. ఎక్కడమ్మా సరిపోతుంది వీటితోనే అని చెబుతా. వదిలే బామ్మగారు కాసేపు రోజు వదిలేసి కూర్చో, ఏం కాదు కానీ అంటారు అనమాట. కానీ అమ్మో ఒక్కరోజు కూడా మానుకోకూడదు అనుకుంటా నేను వీడియోలు పెట్టడం. మానుకుంటే మళ్ళీ ఇబ్బంది అయింది, గోతు తగ్గిపోద్దని ఒక్కరోజు కూడా నేను చేయకుండా ఉండనండి. ఏదో ఒకటి పెడతానే ఉంటాను. ఇంకా బట్టలు ఆరేస్తున్నాను అనమాట తీసుకెళ్ళి. దండం అక్కడ కట్టుకున్నామండి బయట. ఇంటి ముందు దండం మీద వేస్తే ఇంట్లోకి అడ్డంగా ఉంటుంది అని అక్కడ 2 చెట్లకు కట్టామన్నమాట దండం. 2 చెట్లకు కట్టి ఇక అక్కడ ఆరేస్తూ ఉంటానన్నమాట. బట్టలు ఎత్తుకుపోయి శుభ్రంగా 12 ఆరిపోగానే తీసుకొచ్చేసి మడతలు పెట్టేస్తానన్నమాట. హాయిగా ఉంటుందన్నమాట ప్రాణానికి. బట్టలు మాత్రం దూరంగా విశాలంగా శుభ్రంగా ఆరేసుకుంటున్నాము. దండం గట్టిగా గట్టి దండం. అది వరకు కొంచెం ఇబ్బందిగా ఉండేది దండానికి, ఇప్పుడు మాత్రం బాగుంటుందన్నమాట. ఎన్ని గుడ్డలు వేసిన తేగ అండి, గట్టి స్ట్రాంగ్ తేగ కట్టాము. ఎన్ని గుడ్డలు వేసిన తేగ కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. 11:30 12 ఆరిపోతాయండి. పిచ్చి ఎండలు వేస్తానుగా, ఇంకా అప్పుడు తీసుకొచ్చి మడతలు వేసేస్తాను అనమాట పెందలాడ. ఇంకా అక్కడ బట్టలు ఆరేసి వస్తున్నాను అనమాట.
చీరలు 2 వేసేసాను ముందు. తర్వాత ఇంకా ఆయన బట్టలు, నా బట్టలు అన్నీ వేసేసాను. ఆయన ఎందుకో మరి దేనికోసం పోతున్నాడు, బట్టలు తెచ్చుకోవడానికి ఆరిపోయి ఉంటాయని, స్నానం చేయటానికో మరి దేనికో. ఉన్నాయా? మర్చిపోయానండి ఆ రోజు. చొక్కాలో డబ్బులు మర్చిపోయాడంట ఆయన. డబ్బులు ఉండాలని చెప్పి పోయాడు. నేను చూసుకోలేదు, చూసుకోకుండా పిండేసేసా చొక్కాలో. అవి చూస్తే తడిసి ఉన్నాయంట, అవి తీసుకొచ్చాడనమాట. ఇంకా అంట్లు బట్టలు ఆరేయటం వరకు అయిపోయిందండి ఇప్పుడు దాకా. ఇంకా వాకిలి జిమ్మి ముగ్గేయాలన్నమాట నీళ్ళు చల్లి. నిద్రలేసిన దగ్గర నుంచి అది అంట్లు, పాసి, కళ్ళాపి, గుడ్డలు ముందు ఇవి సరిపోతాయి అన్నమాట. 6-6:30 దాకా 5ంటికి లేస్తాయి. కోళ్ళు అండి, అన్ని కోళ్ళు ఆ కుండీల దగ్గర మట్టి అంతా వితలకి లాగేస్తూ ఉంటాయి అన్నమాట. పద్దాక నేను బాగు చేసుకోను, అవి వచ్చి అటు ఇటు లాగి మట్టి అంతా పాడు చేస్తూ ఉంటాయి. ఇగో చూడండి ఎటు తిరుగుతున్నాయి అవి. నిద్ర లేస్తే ఇక్కడే ఉంటాయి ఆ కోళ్ళు. ఇసుకొచ్చుద్ది అనమాట ఒకరోజు. అసలు మా ఇంటి ఓనర్ అయితే వేసే ఆంటీ వండుకు తినొచ్చు అంటుంది. ఎందుకులే మనకా పాపం అని నేను అటు జోలికి పోను. కానీ ఇసుకొచ్చుద్ది ఒకరోజు. మట్టి అంతా తవ్వి పెడతా ఉంటాయి చెట్ల దగ్గరికి వచ్చి. కుండీలలో అందులో ఇప్పుడు మొక్కలన్నీ ఎండిపోయినాయండి, ఎండలకి చచ్చిపోయినాయి. మళ్ళీ మొత్తం పెట్టుకోవాల్సిందే నేను. ఇక ఆ మట్టికి కూడా బతకనివి అనమాట కోళ్ళు వచ్చి కెలుకుతూ ఉంటాయి. ఆ కెలికినప్పుడు బండల నిండా పడి చిమ్మలాక సావు అనమాట. ఏం చేస్తాం మరి. ఇక తెల్లారులు అయితే ఇక్కడే ఉంటాయి ఆ కోళ్ళు, కుక్కలు. అదిగో కుక్క ఆడ పడుకొని చెప్పులు ఇడితే చెప్పులు వేసుకుపోతూ ఉంటుంది. ఎవరన్నా వచ్చినా మా అయినా సరే కనపడితే. కోళ్ళు కుక్కలు పోవడం ఎక్కువైపోయిందనమాట. ఆ కుక్కలే నిశ్వాసంగా ఉంటే చక్కగా అంత పెట్టచ్చండి టయానికి. అవేమో ఉండవు, ఎట్ట పడితే అట్ట గుడ్డలు లాక్కుపాను, చెప్పులు లాక్కుపాను అట్ట చేస్తున్నాయి అవి. కళ్ళాపి చల్లుతున్నాను అనమాట. కల్లాపు చల్లి ముగ్గేసుకోవాలి. ఇక కల్లాపు చల్లినాడల్లా బండ్లు కడగాలి, బండ్లు కడిగి ముగ్గేసుకోవాలి. పేడ కోసం చీకటి తలేసి మా పాల వాళ్ళ ఇంటికో లేకపోతే పక్కన వాళ్ళ ఇంటికాడో పోయి కాసి తెస్తానమాట. ఏమనరండి వాళ్ళు కూడా పాపం, వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాం మేమే కాస్తే. పేడకు మాత్రం ఇబ్బంది ఉండదు. శుక్రవారం సోమవారం చల్లుతాను అనమాట కళ్ళాపి. తులసమ్మ కాడ ఇంట్లో శివుడి కాడ పూజ చేసుకుంటాను అనమాట సోమవారం. శుక్రవారం కూడా అంతే, తులసమ్మ కాడ, ఇంట్లో లక్ష్మీదేవి కాడ. అన్ని వారాలు చేసుకుంటానండి. కాకపోతే ఆదివారం నాడు వదిలేస్తా. బుధవారం వినాయకుడికి, గురువారం బాబా గారికి, శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, అట్లా మొత్తం అన్ని వారాలు చేస్తానే ఉంటా. గట్ట అలవాటు అయిపోయింది నిద్రలేసి చేసుకోవటం. అంట్లు గుడ్డలు అయిపోగానే కల్లా జల్లి ముగ్గేసి కాఫీ తాగి ఇల్లు జిమ్ముకుని ఇల్లు తుడుచుకొచ్చేటప్పటికి సరిపోద్ది అనమాట. కల్లాపు వరకు అయిపోయిందండి. ఇంకా కల్లాపు అయిపోయింది కాబట్టి ఇంక బండ్లు కడగాలన్నమాట. ఆ బకెట్ నిండా పేడ, బకెట్లు అన్నీ చేస్తున్నావు అంటాడు ఆయన. ఒక్క బకెటే చేసుకో అంటాడు. ఆ బకెట్ ఆ బట్టి ఉంచుకోమంటే పేడతాడు ఎందుకులేని మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్గా కడిగి పెడతానండి. ఒక బకెట్ అట్లా ఉంచుకోవచ్చు కదా అంటాడు ఆయన. ఇంకెందుకులే అని ఇక బండ్లన్నీ కడగాలన్నమాట శుభ్రంగా. బండ్లు కడిగేసి కాఫీ పెట్టాను అనమాట. అట్టయితే కాఫీ తాగుతున్నా. కల్లాపు చల్లి బండ్లు కడిగేసి కాఫీ పెట్టుంటా పాలు వస్తే. ఇంకా ఆయన కూడా కాఫీ తెచ్చుకుంటున్నాడు. కలిపి ఆడ పెట్టొచ్చా తీసుకోమని. ఇద్దరం తాగేస్తున్నాం అనమాట కాఫీ. అవి పడాలి ముందు. అలిసిపోయినట్టు అయిద్దండి. అంట్లు బట్టలు పాసి కల్లాపు అయిపోయేటప్పటికి కొంచెం కాఫీ పడేటడికి నీరసం తగ్గుద్ది, బాగుంటుంది అన్నమాట.
చల్లగా ఉంటుంది బయట. ఆ టైంలో కూర్చొని తాగబుద్ధి అవుతుంది అనమాట. ఇంట్లో కంటే బయటే బాగుంటుంది అప్పుడు. వేప చెట్లు, గాలి చల్లగా బాగుంటుంది. ఆ పొద్దున పూట వరకు ఇక 10ంటికి అంచి ఉంటుంది, ఇక తీస్తుందండి ఎండ. ఇంక బయటికి పోలేము ఇక. ఇంకా చెట్లన్నీ బాగా ఉండి అన్నీ పూలు పూసి ఆ చెట్లలో కూర్చుని అలా తాగుతూ తింటూ చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ చెట్లు ఇప్పుడు ఏమి లేవండి, అన్నీ కొత్త గిన్నెలే మిగిలినాయి. మళ్ళీ మరి ఎట్లా చేయాలో అట్లా మొదట్లాగా చేసుకోవాలి నేను చెట్లన్నీ. నా వెనకటి వీడియోలు చూస్తుంటే మొత్తం పూలల్లోనే ఉంటాయి, కనిపిస్తాయండి చెట్లు. కానీ ఇప్పుడు కొత్త కుండీలు అంటే ఉసూరుమంటను చూస్తుంటే. మళ్ళీ బంతి నారు పోసుకొని కనకాంబరం గింజలు పోసుకొని మళ్ళీ అన్నిటి నిండా చెట్లు పెట్టుకోవాలండి నేను. బయట పొయ్యి పెట్టుకుని పొయ్యి మీద కూడా అన్నీ చేసుకోవాలి. ఇంకా ఆయన పేపర్ చదువుకుంటున్నాడు, నేను ముగ్గేసుకుంటున్నాను అనమాట. బండ్లు కూడా ఆరిపోయినాయి. బాగా శుభ్రంగా ఆరిపోద్ది అనమాట. ఒక కాసేపు కనుక పట్టించుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చిన్న చిన్న 7 చుక్కల ముగ్గు, 5 చుక్కల ముగ్గు అట్లా వేసేసి చుట్టూ బార్డర్ వేస్తాను అనమాట. మరీ పెద్ద పెద్ద వేయాలంటే టైం చాలదనమాట, ఇంకా ఎక్కువ లెంత్ తీసుకుంటుంది అనమాట. అందుకని సాధ్యమంత వరకు చిన్న చిన్నవి వేస్తానండి. 7 చుక్కలు కానీ 5 చుక్కలు కానీ, ఇంకా అంతకంటే మాత్రం పెంచను. అట్లా పెంచాలంటే ఇంకా ఎక్కువ టైం అయినా పర్వాలేదు అనుకుంటే వేస్తా. 15 చుక్కలే కానీ 17 చుక్కలే కానీ అలా వేస్తాను అనమాట. ఎక్కువ టైం అయినా పర్వాలేదు అనుకుంటే. ఇంకా అది వేసి ఏ ముగ్గేసినా కొంచెమైనా పసుపు కుంకుమ అట్లా వేసేస్తా. లేదా కలర్ కానీ కొద్దిగా ఉంటే కలర్ కానీ అట్లా వేసేస్తాను అనమాట. ముగ్గేయటం అయిపోతే ఏదో ఒకటి కలరో పసుపు కుంకుమ తీసుకెళ్ళి కొంచెం వేస్తా. వట్టి ముగ్గు మాత్రం ఉంచనండి, వేసిన నాడల్లా కొంచెం పసుపు కుంకుమ కలర్లు కూడా ఉంటాయి ఇంట్లో. అది కాస్త ఇది కాస్తే ఒక్కోసారి అయిపోయినప్పుడు తెచ్చుకోవడానికి కుదరక కూడా ఇక అచ్చగా పసుపు కుంకుమే వేస్తానండి. లేకపోతే కలర్లు ఉంటే ఎక్కువగా కొంచెం కొంచెం వేస్తూనే ఉంటా ముగ్గులో. ఇంటి ముందు అదొక లక్ష్మీదేవి కళ్ళండి ముగ్గు ఉంటే, కలర్స్ ఉంటే. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాము, ముగ్గులో రంగులు వేస్తే అయిపోయేది ఏముందండి, ఎప్పుడు వేస్తానే మాత్రం. ఇంటి ముందు అదొక కళగా ఉంటుంది అనమాట. నాకు ఇష్టం అట్లా ముగ్గు కలర్ వేసుకోవటం. ఇంకా తులసమ్మ దగ్గర కూడా వేద్దామని కడుగుతున్నాను అనమాట. బయట వేసేయటం అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా కొంచెం ముగ్గేసేసుకుంటే బాగుంటుంది అనమాట. పద్మం వేసి కొంచెం పసుపు కుంకుమ వేస్తాను అనమాట తులసమ్మ దగ్గర కూడా. తులసమ్మ దగ్గర వేస్తుంటే నాకు ఎంత ఇష్టమానండి. సోమవారం శుక్రవారం ముఖ్యంగా 2 వారాల్లో తులసమ్మకి ముగ్గేసి పసుపు కుంకుమ పెడతాను అనమాట. అట్లా అలవాటు అయిపోయింది. లేకపోతే ఆ రోజంతా నేను ఏదో చేయలేదు అనే ఇదిగా ఉంటుందండి నాకు. అదిగోండి ముగ్గు ఇస్త్రాకేసాను అనమాట. ఇస్త్రాకేసి రంగేసి చుట్టూ పసుపు వేసాను అనమాట. అవి బట్టలు ఉతికేసినవి. ముగ్గు అదండి ఆ రోజు వేసింది. అదనమాట ముగ్గు. బండి బయట పెట్టాడు ఆయన చేలోకి వెళ్ళటానికేమో. తులసమ్మ కాడ అదిగోండి, తులసమ్మ కాడ కూడా పసుపు కుంకుమ వేసుకున్నాను అనమాట ముగ్గేసి. అట్టుంటే బాగుంటుందండి. తులసమ్మ దగ్గర కూడా చాలా తృప్తిగా ఉంటుంది అనమాట అట్టుంటే. అయిన రోజు బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్